ఇక మేము అనుభవించాల్సిందే ఈ శాపం అన్నట్లు వాళ్ళు పాపం బాధపడతా ఉన్నారు రోజు. ఇంతకు మించి వేరే లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. జై తెలంగాణ. ఇద్దరు కలిసి చెప్పాలి మరి ఎక్కడ భయాన్ని ఇద్దరు కలిసి చెప్పాలి. వాళ్ళే కదా చెప్పాల్సింది. అస్సలు లేదు. వాళ్ళు ఎంత స్నేహపూర్వకంగా ఉన్నారు. జోర్దార్ దోస్తాన్ని నడుస్తుంది కేంద్రానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి. దీన్ని ఎవరైనా కాదంటారా? ఎవరు కాదంటారండి దీన్ని? కాళేశ్వరం మీద, పోలవరం మీద, బనకచర్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరులను ఒకసారి చూడండి మీరు. కాంగ్రెస్ ఇక్కడ ఏం మాట్లాడిందో ఆనాడు బీజేపీ అదే మాట్లాడింది, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అదే మాట్లాడింది. బనకచర్ల విషయంలో కనీసం డిపిఆర్ కూడా లేకుండా, ప్రాపర్ ఎస్టిమేట్స్ కూడా లేకుండా 82,000 పైచీల కోట్లతో అవసరమైనటువంటి ప్రాజెక్టుకు లోన్లు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. రెసిస్టెన్స్ వచ్చినాక అప్పుడు వాళ్ళు హోల్డ్లో పెట్టినారు. ఇప్పుడు జాతి సంపద అండి. ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా, ఏ రహదారి నిర్మించినా, ఒక శాశ్వత వనరు ప్రజల కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరిగితే అది ఈ దేశ ప్రజల సంపద. అది భౌగోళికంగా ఒక రాష్ట్రం కావచ్చు, ఫెడరల్ వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఫలితం ఇచ్చి 5 ఏళ్ళు కాళేశ్వరం నీళ్లు పంటలు పండి కేంద్ర పౌర సరఫరాల శాఖనే గతంలో వాళ్ళు సేకరించిన ధాన్యం కంటే అత్యధికంగా తెలంగాణలో ఎట్లా సేకరించినామో వాళ్ళే లెక్కలు చెప్పి కాళేశ్వరం ఫలితాలను వాళ్ళే అంగీకరించి ఇలా కాళేశ్వరాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలో పెట్టకుండా నీళ్లు వృధాగా సముద్రంలోకి పంపిస్తుంటే ఎవరి ప్రయోజనం కోసం? అంటే కాళేశ్వరం ఉనికి, కాళేశ్వరం ప్రయోజనం రెండూ లేవని చెప్పి ఇటు గోదావరి కింద ఉండేటువంటి పోలవరానికి, తద్వారా ఆంధ్ర ప్రాంతానికి, అదేవిధంగా బనకచర్లకు ఉపయోగపడడం కోసం అంత తయారుగున్న పాలమూరును ఎందుకు పడవబెట్టిందండి? 90% పూర్తయిన పాలమూరును. అంటే ఇటు కాళేశ్వరము, అటు పాలమూరు రెండు అత్యంత బహుళ ప్రయోజనం ఉండేటువంటి ఈ భారీ ప్రాజెక్టులు, ఒకటి మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషను, ఇంకొకటి మరో మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇవి ఒకటి ఫలితం ఇచ్చింది, ఇంకోటి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్టులను ప్రజలకు వినియోగంలోకి లేకుండా ప్రత్యామ్నాయం ఇది కట్టేది ఉండే, ఆడ కట్టేది ఉండే, ఇది మాట్లాడేది థర్డ్ క్లాస్ ముచ్చట. ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చి 5 ఏళ్ళు నీళ్లు బారినాక ఇంకో దోన కట్టేది ఉందని మాట్లాడితేనే వాళ్ళు ఎంత నాన్ సెన్సికల్గా ఉన్నారో అర్థమవుతుంది. మీనింగ్లెస్ అసలు. ఎస్, 3-4 రోజులు 5-6 రోజుల్లో ఇచ్చేది మేము రైతు బీమా. నేను అదే చెప్పింది బ్రదర్ ఇంతకుముందు. 5,000 మంది పరిహారం కోల్పోయినారు, నష్టపోయినారు, వాళ్ళకి రాలే. ఎన్రోల్ చేసుకుంటలేరు వాళ్ళ ఉద్దేశపూర్వక. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తా. రైతు బీమా కోసం అర్హులైనటువంటి రైతుల జాబితా గతంలో మాహాయంలో చేసుకొచ్చినటువంటిదంతా కలిపి 40 లక్షల పైచిలకు ఎకరాలు ఉన్నది, 40 లక్షల పైచిలకు మంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొన్న మధ్యలో పోర్టల్ ఓపెన్ చేసి 3 రోజుల అవకాశం ఇచ్చింది. రైతు బీమా కోసం అప్లై చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోండి అని 3 రోజులు. ఈ 3 రోజులలో రైతుకు తెలిసేది ఎప్పుడు, ఆయన అప్లై చేసుకునేది ఎప్పుడు, ఎంతమంది రైతులు ఆన్లైన్ సేవలను వాడుకోగలుగుతారు, ఎంతమందికి ఆ పరిజ్ఞానం ఉంటుంది? ఓ 15 రోజులు పెడితే మేము మూలైపోతుంది. తెలియని అమాయక రైతు తనకు వచ్చేటువంటి ఒక బెనిఫిట్ను అవైల్ చేసుకోవడం కోసం, పొందడం కోసం, తను దరఖాస్తు చేసుకోవడం కోసం, వివరాలు నమోదు చేయడం కోసం, వ్యవసాయాధికారి నమోదు చేసుకోవడం కోసం 15 రోజులు టైం పెడితే మీ ముళ్ళేం పోయింది? 3 రోజులు పెట్టిన అంటే కట్ షార్ట్ చేయడం, సంఖ్యను తగ్గియడం. దాంతో పెరిగిందంతా 1,86,000 మంది పెరిగారు. అడుగడుగునా వంచడమే, మోసం చేయడమే, వేరే ఏం లేదు. థ్యాంక్ యూ.